హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ తన కొత్త ప్రాజెక్టుతో సముద్రం మీద ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడా? సో యువతకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక కొత్త ప్రాజెక్ట్ తోటి మన ముందుకు వచ్చాడనమాట. ఆ ప్రాజెక్ట్ పేరే బ్లూ ఎకానమీ. ఎస్, బ్లూ ఎకానమీ అనే ఒక కొత్త విప్లవంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందుకు కదలబోతున్నాడు. అసలు ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి, సముద్రంలో ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. నిజానికి మన భారతదేశ చరిత్రలో చూసుకుంటే అనేక విప్లవాలు, అంటే ఫుడ్కి సంబంధించి, ఆహార భద్రతకి సంబంధించి కొన్ని విప్లవాలు వచ్చాయి. ఒకటి వచ్చేసి పాల విప్లవం. సో ఈ పాలకు సంబంధించి మన దేశంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దాదాపు 60% మంది కన్నా పైగా వ్యవసాయంలో ఉన్నా సరే సమృద్ధిగా మన దేశంలో పాల ఉత్పత్తులు, పాలు అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. సో దీనికోసం ఒక విప్లవమే తీసుకొచ్చారు. సో అది విప్లవం ఎంత బాగా వెళ్ళిందంటే అద్భుతంగా దేశంలో అందరికీ సరిపడా సమృద్ధి గల పాలు ఉండటమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేంత స్టామినా మన దేశం సాధించింది. దీంతోపాటు దీన్ని శ్వేత విప్లవం అంటాం. అలాగే మరొకటి కూడా హరిత విప్లవం. హరిత విప్లవం మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. శ్వేత విప్లవం కావచ్చు, హరిత విప్లవం కావచ్చు. సో ఈ హరిత విప్లవం అనేది ముఖ్యంగా ఆహార భద్రతకు సంబంధించి తగినంత సమృద్ధి కలిగిన ఫుడ్ మనకు దొరకడం లేదు. సో ఇంత ల్యాండ్ ఉండి కూడా వేస్ట్గా ఉంటుంది, సరిగ్గా దిగుబడి రావడం లేదు అని చెప్పేసి ఆలోచించి స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు అద్భుతమైన, మన దేశానికి ఆయన ఒక నార్మల్ బోర్లాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదలెట్టింది ఆయన, హరిత విప్లవం మొదలెట్టింది. సో దాన్ని మన దేశంలో అద్భుతంగా అప్లై చేసి మంచి రిజల్ట్ సాధించిన అద్భుతమైన వ్యక్తి స్వామినాథన్ గారు. సో ఈయన మొత్తం మన దేశానికి జనాభా ఎక్కువ, ఇంకా పెరుగుతూ వస్తూ ఉన్నారు. సో పెరిగినంత జనాభాకి సరిపడా సమృద్ధిని, ఆహార భద్రతని కల్పించిన వ్యక్తి అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ బ్లూ ఎకానమీ అనేది కొత్తగా రాబోతుంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద కొంత వర్క్ చేసింది. 2022లోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి రాష్ట్రము కూడా, మనకు పెద్ద తీర ప్రాంతం ఉంది కదా, సో ఈ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇలాంటి సొంతంగా తమ రాష్ట్రాల్లో బ్లూ ఎకానమీ పద్ధతిని పాటిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అలాగే కేరళ, ఈ రెండు రాష్ట్రాల్లో బ్లూ ఎకానమీ అద్భుతంగా అప్లై అవుతూ ఉంది. సో దాని ద్వారా సహజ వనరుల్ని కాపాడుకోవడము, అంటే సముద్రాల్లో ఉన్న సహజ వనరులు కాపాడుకోవడము, వాటి నుంచి వచ్చే ఆదాయాలు కావచ్చు, ఆదాయాన్ని క్రియేట్ చేయడము, సో అక్కడ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడము, అలాగే కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు సముద్ర ఆధారిత ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేయడము. సో ఇవన్నీ చేయబోతున్నారనమాట. అవి కేరళలో ఇక్కడ సక్సెస్ అయ్యారు. అయితే దానికి ప్రపంచ బ్యాంకు సపోర్ట్ తోటి, వాళ్ళు ఇచ్చిన రుణంతో చేయగలిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే మార్గంలోకి వెళ్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక ముసాయిదా తెచ్చి 2024లో దీన్ని అమలు పెట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు రచించి ఇప్పుడు ఆక్వాకల్చర్కి సంబంధించి, అలాగే మేరీకల్చర్కి సంబంధించి, సో దీనికి సంబంధించి కొన్ని ఇంటిగ్రేటెడ్ సంస్థలను ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రచించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దానికి ఇంకా అడ్వాన్స్డ్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, ప్రపంచ బ్యాంకు తోటి ఆయన ప్రతినిధులతోటి మాట్లాడారు. సో వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకున్నారు, బ్లూ ఎకానమీని మా ప్రాంతంలో డెవలప్ చేయండి అని. అత్యంత ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సరిగా ఉపయోగించుకోలేదు ఇన్నాళ్ళు. ఏవో కొన్ని పోర్టులు కడుతూ వస్తున్నారు, అవి కూడా పెండింగ్లో పడుతూ ఉంటాయి. సముద్ర ఆధారిత ఉత్పత్తులు అవి ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉన్నా సరే కేవలం కొద్దిగా మాత్రమే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. అలాగే సముద్రంలో ఉన్న నిక్షేపాలు కూడా, గ్యాస్ నిక్షేపాలు ఉన్నా సరే వాటికి ఎప్పుడో మనం నాకు తెలిసి చదువుకునే టైంలో గోదావరిలో గ్యాస్ బేసిన్ నిక్షేపాలు ఉన్నాయి, సో దాన్ని తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం కొత్తగా దానికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తే, రిలయన్స్ కంపెనీ అవి తీస్తానని చెప్పి ఏళ్ల తరబడి తీయకుండా కోర్టు నుంచి ముట్టికాయలు కూడా పడించుకొని చివరికి ఎటు కాకుండా అతిగతి లేకుండా పోయింది. అంటే వాళ్ళ పెట్రోల్ ఉత్పత్తులకు ఇబ్బంది రాకుండా, దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి సో దాన్ని ఆ విధంగా వదిలేసి కాస్త దెబ్బలు కూడా తిన్నారు. ఇది పరిస్థితి. అంటే ఈ విధంగా ఉన్న సోర్సును కూడా ఉపయోగించుకోకుండా నష్టపరుచుకున్నాం. అలాగే సముద్రాల్లో చూసుకుంటే ఎగుమతులు చేయడానికి, పోర్టులు నిర్మించడానికి కూడా మన ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు మాత్రం పోర్టులు నిర్మిస్తాము, ఇక ఎగుమతులు చేస్తామంటున్నారు. దీని ద్వారా ఏమేమి చేయొచ్చు, ఏమేమి శాఖలు ఉన్నాయి అని ఒకసారి గమనిస్తే, ఎమర్జింగ్ ఇండస్ట్రీస్, ట్రేడ్, టెక్నాలజీ, అలాగే సర్వీసెస్, స్కిల్ అండ్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షిప్పింగ్, అట్లాగే కోస్టల్ అండ్ డీప్ సీ మైనింగ్, అట్లాగే కోస్టల్ అండ్ డీప్ సీ మైనింగ్ అండ్ అప్షోర్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ డైమెన్షన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్, నేషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ బ్లూ ఎకానమీ, నేషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బ్లూ ఎకానమీ అండ్ ఓషన్ గవర్నెన్స్, కోస్టల్ మెరైన్, స్పేషియల్
ప్లానింగ్ అండ్ టూరిజం ప్రాధాన్యత, సో మెరైన్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ ఫిష్ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇన్ని రకాల సంస్థలు ఏర్పాటు చేసి ఈ బ్లూ ఎకానమీలో ఈ ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ముసాయిదాలో కూడా ఇదే ఉంది. 2022లో దాన్ని తీసుకొచ్చారు. సో ఇది అప్పుడు తెచ్చినప్పుడు దీన్ని 2.0గా ప్రకటించారనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక పద్ధతిలో వెళ్ళింది, ఇక మీద మరో పద్ధతిలో వెళ్ళబోతుంది. 2024 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు దీన్ని అమల్లోకి తేవడానికి ప్రణాళికలు జరుగుతూ ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇంకా తన పూర్తి స్థాయి ప్రణాళికలు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కదిలాయి. తమిళనాడులోనే చేసినట్టు మాకు కూడా ఈ విధంగా సంస్థలు ఏర్పాటు చేసి డెవలప్ చేయండి అని చెప్పేసి ప్రపంచ బ్యాంకుని రుణం అడిగారు. సో వాళ్ళు ఇస్తే మాత్రం ఇది అద్భుతంగా ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ని అలాగే ఈ ముందడుగుని చాలా మెచ్చుకోవాలి. ఆయన అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడని చెప్పక తప్పదు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే దీంట్లో కానీ ఉపాధిని అలాగే ఉత్పత్తుల ప్రక్రియని బాగా చేయగలిగితే ఎంతో గొప్ప అవకాశం ఉంటుంది. యువతకి ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. సో ఇది చాలా మంచి పథకం అని చెప్పక తప్పదు. సో దీంతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే సముద్ర గర్భంలో ఉన్న ఇంధనాలకు సంబంధించిన పరిరక్షణ. సో సముద్ర గర్భంలో ఉన్న జీవులు బతకాలైనా, సముద్ర గర్భంలో ఉన్నవన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే వాటి నుంచి ఆదాయాన్ని క్రియేట్ చేయాలి కదా. ఈ చేపలు కావచ్చు, వీటిని పెంచాలి. కేంద్ర ప్రభుత్వం అయితే నెక్స్ట్ వచ్చేసరికి 1,00,000 కోట్ల ఉత్పత్తుల తయారు చేస్తాము సముద్ర గర్భం నుంచి వచ్చే వాటి నుంచి అని చెప్పేసి అన్నారు. అంటే చేపల ఎగుమతులు కావచ్చు, మిగతా ఉత్పత్తులు కావచ్చు, 1,00,000 కోట్ల ఎగుమతులు మేము చేసి తీరుతాము అన్నారు. సో ఆ ప్రయత్నంలో ఉంది. అలాగే మన రాష్ట్రాల నుంచి కూడా ఇట్లా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఉత్పత్తులని సముద్రం నుంచి మనం చేయగలిగితే, విదేశీయులకు ఎగుమతులు చేయగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. సో దానికోసం మొదటగా చేయాల్సింది ఏంటంటే వాటిని పరిరక్షించుకోవాలి. ఈ ప్లాస్టిక్ వల్ల లేకపోతే ఇంధనాలు ఏవైతే షిప్లు ఉంటాయో, కార్గో షిప్లు, వీటి వల్ల ఇంధనం లీక్ అయిపోయి అక్కడ సముద్రం కలుషితం అయిపోవడం కావచ్చు. అలాగే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఇవన్నీ వచ్చి కలుషితం అవడం కావచ్చు. ఇవన్నీ కూడా దాని పరిరక్షణకి చాలా ప్రమాదకరం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మొదటగా ఇవి అరికట్టిన తర్వాత వాటిలోని మళ్ళీ సముద్రంలో ఆ జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంతానోత్పత్తి పెంచడం కావచ్చు, దానికి తగ్గ చర్యలు తీసుకొని